హలో ఎవ్రీవన్, నేను మీ బాను, వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ లైఫ్ కోచ్ ఆల్సో. సో ఈరోజు మంచి టాపిక్ అండ్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ టాపిక్ విన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన అనేది పుడుతుందనమాట. ఆ ఆలోచనలోంచే మనం సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగడం జరుగుతుంది. సో ఈ మోటివేషనల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా నేను బాగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలి, నాకు ఉన్నత స్థాయికి చదువులో నేను వెళ్ళాలి, మంచి కెరీర్ అనేది బిల్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, జాబ్ చేసే పర్సన్స్కి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, అంతేకాదు యాజ్ ఏ ఉమెన్గా ఇంటి దగ్గర ఉంటూ చాలా వరకు కూడా ఫ్యామిలీని హ్యాపీ ఫ్యామిలీగా చూసుకుంటే ఉమెన్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఎనాలిసిస్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ ఎనాలిసిస్ ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రీవియస్ వీడియోలో నా హెల్త్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశాను. నా హెల్త్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఎనాలిసిస్ అనేది చాలా బాగా హెల్ప్ అయిందనమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఎనాలిసిస్ ఏంటంటే స్వాట్ ఎనాలిసిస్ అంటారన్నమాట. SWOT స్వాట్ ఎనాలిసిస్ అంటారు. ఏమి లేదనమాట అండి. ఎస్ అంటే స్ట్రెంగ్త్ అంటే బలం అనమాట అండి. ఓకే. W అంటే వీక్నెస్ బలహీనత అనమాట అండి. O అంటే ఆపర్చునిటీ అవకాశం అనమాట అండి. T అంటే థ్రెడ్స్ అనమాట అండి, అంటే అవరోధాలు అనమాట అండి. సో దీని ఎనాలిసిస్ ప్రతి ఒక్కరు చేసుకుంటే సక్సెస్ అవుతాం అనమాట. సో ఎలా చేసుకోవాలి అనాలిసిస్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్స్తో నేను తీసుకెళ్తా ఉంటాను ఈ వీడియోని. ఓకే. స్ట్రెంగ్త్ అంటే బలం అనమాట అండి. ఇప్పుడు కోకిల ఉంటుంది, దాని యొక్క బలం ఏంటంటే అద్భుతమైన వాయిస్ అనమాట అండి. సో అలాగే నెమలి ఉంటుంది, దాని యొక్క బలం ఏంటంటే చక్కగా అందాల పోటీలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా విన్ అవుతుంది అనమాట అండి. సో కోకిల వచ్చి అందాల పోటీలకు వెళ్ళింది అనుకోండి, కోకిలేమో కొంచెం బ్లాక్గా ఉంటుంది, మరి అందాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వస్తుందా? రాదనమాట అండి. అదే కోకిల ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి? వాయిస్ ఏదైతే ఉందో బలం, ఆ సింగర్ పోటీలో పార్టిసిపేట్ చేస్తే విన్ అవుతుంది అనమాట అండి. అలాగే నెమలి అందాల పోటీలో పార్టిసిపేట్ చేస్తే విన్ అవుతుంది. చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళ యొక్క బలాన్ని మర్చిపోతారో, బలహీనత మీద ఫోకస్ చేస్తారన్నమాట. సో మీకు ఏదైతే బలం ఉందో ఆ బలాన్ని స్ట్రెంథన్ చేయండి, బలహీనతను వదిలేసేయండి. అలాగే ఆపర్చునిటీ అంటే ఏంటంటే అవకాశం అనమాట. అవకాశం దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఇస్తాడో తెలియదు అనమాట. అవకాశం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఆపర్చునిటీ కానీ, కెరీర్ ఆపర్చునిటీ కానీ, ఏ ఆపర్చునిటీ అయినా బయట నుంచి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అలాగే థ్రెడ్స్ కూడా వస్తాయి. థ్రెడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అవి కూడా బయట నుంచే వస్తాయి. నువ్వు చేయలేవు, నువ్వు చెందలేవు, నీ వల్ల కాదని. ఇలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు. మీ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయండి, వీక్నెస్ని వదిలేసేయండి. మీ యొక్క ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఏదైతే అవరోధాలు ఉన్నాయో థ్రెడ్స్, వాటిని వదిలిపెట్టేసేయండి. ఈ ఎనాలిసిస్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.